ఉంటున్నాం. ఈ ప్రభరాత్రి భోజనంలో కూడా మనం చూసినప్పుడు మనమందరం కూడా ఈ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనమందరం కూడా ఒక పందెంలో ఉన్నామన్నది మనం గుర్తుపెట్టుకోవాలండి. అయితే పందెంలో మనము గమనించినప్పుడు చాలామంది ఆటల పోటీలు జరుగుతూ ఉంటాయి కదండి, పందెలు జరుగుతూ ఉంటాయి. దాన్ని అందరూ గెలుస్తారా? గెలవరు. మరేం చేస్తారు? ఒకరే గెలుస్తారు. ఆ ఒకరే గెలవాలని దాదాపు 100 మంది అందులో పాల్గొన్నా కానివ్వండి, 100 మంది ఏమనుకుంటారు? మేము కూడా గెలవాలి అనుకుంటారండి. పర్లేదు, మేము ఓడిపోతే పర్లేదని పందానికి దిగుతారా? మరి ఏం చేస్తారు? అందరం గెలవాలనుకుంటాం, కానీ ఒక్కరే దాంట్లో గెలిచేది, కానీ అందరూ గెలవాలనుకుంటాం. ఈనాడు విశ్వాస జీవితంలో కొనసాగుతున్నటువంటి మనమందరం కూడా ఆ ఒకరైతే ఏ విధంగా అయితే గెలవాలనుకుంటారో మనం అందరం కూడా ఆ పందెంలో గెలవాలనే మనం ముందుకు వెళ్ళాలి. ఎలా అంటే ఇక్కడ మనం చూసినప్పుడు కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం మనం చూసినప్పుడు 24వ వచనం, పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు గాని ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియదా? అటువలే మీరు బహుమానం పొందినట్లుగా ఏం చేయండి? పరిగెత్తుడి. పందెపు రంగంలో పరిగెత్తు వారందరూ పరిగెత్తరు కానివ్వండి, ఒక్కడే బహుమానం పొందునని మీకు తెలియను కదా. అయితే ఏమంటున్నారు? బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి. అది ఒకరిద్దరు కాదండి, ఈ కొరింథీలో ఉన్నటువంటి వారందరికీ చెప్తూ ఉన్నారు, మీరందరూ కూడా ఆ బహుమానం పొందడానికి మీరు పరిగెత్తండి. నాడు మనం చూసినప్పుడు విశ్వాస జీవితంలో ముందుకు ఎదుగుతూ ఉన్నటువంటి మనమందరం కూడా ఒక పందెంలో ఉన్నామండి. విశ్వాస యాత్రలో మనం ఉన్నాం. ఎప్పుడు మన స్టేజీ వస్తుందో మనకు తెలియదు, మనం దిగిపోతాం. మనం అందరం కూడా ప్రయాణంలో ఉన్నామనేది మనం ఏం చేయగలగాలి? గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు రేపు లేరు, రేపు ఉన్నటువంటి వాళ్ళు ఎల్లుండి ఉండబోరు. అంటే ఇలాంటి విశ్వాస జీవితంలో మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణంలో మన స్టేజ్ ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. అంతేనా? ఒక ట్రైన్ కదులుతుంది అనుకోండి, అందరు ఎక్కుతారు ప్రారంభంలో, కానీ దిగేటప్పుడు అందరూ ఒకే దగ్గర దిగుతారా? ఎలా దిగుతారు? అక్కడ దిగు, అంటే వాళ్ళ సమయం వచ్చింది, వాళ్ళు దిగిపోతున్నారు. ఈనాడు కూడా మనం అంతేనండి. విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నటువంటి మనము మన స్టేజ్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అందుకే మనం ఏం చేయగలగాలి? చాలా చాలా నమ్మకంగా ఉండాలి. అందుకే ఇక్కడ మనం చూసినప్పుడు ఆదివారం ఆరాధనలో ఒక భాగంగా మనకి ప్రభరాత్రి భోజనాన్ని దేవుడు ఏం చేశాడు? ఏర్పాటు చేశాడు. కానీ ఈ వారమంతా మనం కష్టపడతాం, ఈ వారమంతా విశ్వాసంలో ఎదగతాం, మరలా వచ్చి మనం అందులో చేయేస్తూ ఉంటాం. మరలా ఏం చేస్తుంటాం? అందులో చేయేస్తాం. ఈ చేసేటప్పుడే మనం చేయవలసిన పని ఏంటంటే పరిశీలన చేసుకోవాలి. అందుకే కొరింథీయులు 11వ అధ్యాయం చెప్తూ ఉంటాడు. ఏమంటాడు? ఒక రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి అందరికి పంచాడు. ద్రాక్షరసం తీసుకొని మరలా అందరికి పంచాడు. కానీ ఇక్కడ ఏమంటాడు కింద? కాబట్టి తన ప్రతి మనుషుడు తను ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ప్రతి మనుషుడు ఏం చేయాలటండి? పరిశీలన అనేది మన ఆత్మీయ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే మనం ఒక పందెంలో ఉన్నాం. ఈ పందెంలో మనం పోరాడుతూ ఉన్నాం. ఎప్పుడు మనం ఆ విశ్వాసాన్ని గెలుస్తామనేది చాలా ప్రాముఖ్యత. అయితే చాలామంది ఎక్కువగా ఓడిపోయినప్పుడు ఏం చేస్తూ ఉంటారంటే చాలా నిరసపడిపోయి విశ్వాస జీవితాన్ని వదిలిపెడుతూ ఉంటారు. మనలో ఒక సహోదరుడు కనపడితే ఏం ప్రార్థనకు వెళ్ళడం లేదంటే వెళ్ళడం లేదు, మానేస్తాను అంటున్నాడు. కారణం ఏంటంటే ఇంట్లో ఎప్పుడు సమస్యలన్నా మా భార్య ఏం చేస్తుంటుంది అంటే విగ్రహారాధన చేస్తూ ఉంటుంది, నాకు నెమ్మది ఉండదు, ఇక ఆమెతో నేను కూడా కలిసిపోయి హ్యాపీగా మానేశాను అంటున్నాడు. అంటే ఒక బాప్టిస్మం పొందినటువంటి స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, ఒక పందెంలో ఉన్నాడనేది ఏం చేయాలి? ఉన్నారనేది జ్ఞాపకాన్ని తెచ్చుకోవాలి. అంటే ఈ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు పాపాన్ని అంటించుకోకుండా బ్రతకడమే. ఈ పాపాన్ని అంటించుకోకుండా ఉండేదానికి ఏం చేశాడంటే దేవుడు మరలా విశ్వాస జీవితాన్ని పెట్టి, ఈ విశ్వాస జీవితంలో ఆదివారం పెట్టి, ఈ ఆదివారంలో ఒక ఆరాధన మనకు పెట్టాడు. ఈ ఆరాధనలో 5 భాగాల్లో రొట్టె ద్రాక్ష రసం కూడా చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఈ రొట్టె మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నేను విశ్వాసంలో ఏ విధంగా ఎదుగుతున్నాను, దేవునికి నమ్మకంగా ఉన్నానా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. ద్రాక్షరసం మన దగ్గరికి వచ్చినప్పుడు ఇలాంటి పవిత్రమైనటువంటి రక్తంలో నేను కడగబడ్డాను, నా పాపాలను నేను చేశాను, కడుక్కున్నాను, అయితే నేను పాపం జోలికి వెళ్ళకూడదు అనేది మనం అందులో నిశ్చయించుకొని చేయేస్తాం అన్నమాట. ఈ ఉదయకాల సమయంలో
ఉంచబడినటువంటి రొట్టె కావచ్చు, ద్రాక్షరసం కావచ్చు, మనం పరిశీలన చేసుకొని అందులో చేయాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నన్ను కూడా నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ